చతుర్వేది గారు వచ్చారు. చతుర్వేది గారు అనగానే ఒక వైష్ణవ స్వరూపం మనకు గుర్తుకొస్తుంది. ఒక భక్తి సంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక అద్వైత మూర్తి మనకు కల్పిస్తారు. అలాంటి వారు నేను మీ సన్మాన సభలో ఉండాలి అని చెప్పి వారే ఇచ్చేసినందుకు వారికి మనం ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అలానే ఇటు సాహిత్యంలోనూ సంగీతంలోనూ అపారమైనటువంటి కృషి చేసినటువంటి వారు వెంకటగిరి రాజకుటుంబానికి సంబంధించినటువంటి వారు, ఎక్కడా కూడా దర్పం చూపించినటువంటి ఆత్మీయమైనటువంటి మిత్రుడు సాయికృష్ణ యాచేంద్ర గారు. ఇదంతా రిటైర్ అయిపోయే వాళ్ళ మీటింగ్ అని అనుకుంటారేమో అని రమణారెడ్డి నెహ్రూ యువక కేంద్రానికి సంబంధించినటువంటి చంద్రశేఖర్ గారిని పిలిచారు. అంటే ఇది యువకులకు వృద్ధులకు మధ్య సమన్వయం చేసేటువంటి కార్యక్రమాల్లో నేను రాబోయే కాలంలో పాల్గొంటాను అన్నదానికి గుర్తుగా చంద్రశేఖర్ గారు వచ్చారు. వారు మన తెలుగువారు కావటం, నెహ్రూ యువక కేంద్ర ప్రధాన బాధ్యతలను వారు నిర్వహిస్తూ ఉండటం మన సంతోషదాయకం. ఇక పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా తమకు ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధాన్ని వారు చెప్తారు కాబట్టి నేను ఎక్కువగా ప్రసంగించకుండా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గురువందనం చేస్తున్నటువంటి రమణారెడ్డి గారిని మనం చూసాము. మామిడి పండ్లతో మగ్గినటువంటి చెట్టు ఎప్పుడూ కూడా ఫలభరితమై ఉంటుందట. అలానే రెడ్డి గారు తమ గురువు గారికి వందనం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం అందరికీ కూడా అయ్యా తాము కూర్చోండి. చంద్రశేఖర్ పైశ్వర్ అప్పుడు చంద్రశేఖర్ గారు గౌరవనీయులు ఆచార్య వేమూరి వెంకటరమణారెడ్డి గారి పదవి విరమణ సందర్భంగా చేసిన ఆహుతులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ వేమూరి అనంత పద్మనాభరావు గారు, అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు రామానుజ చతుర్వేది గారు, రిజిస్ట్రార్ అయినటువంటి ఆచార్య ఎం దేవరాజు గారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘచాలకుగా ఉన్నటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ సుందరమూర్తి గారు, గౌరవనీయులు డాక్టర్ సాయి కృష్ణ యాచేంద్ర గారు, విద్యార్థి పరిషత్ యొక్క అఖిల భారత సహా సంఘటనా కార్యదర్శి మిత్రుడు శ్రీ జి లక్ష్మణ్ గారు, అనేక మంది విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు, యూనివర్సిటీ ఆచార్యులు, సంస్కృతాభిమానులు, వెంకటరమణారెడ్డి గారి బంధువులు, అనేక మంది విద్యార్థులు, మిత్రులు అందరికీ నా హృదయపూర్వకంగా మరోసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. 1984లో నేను నెల్లూరులో లా చేస్తున్న సమయంలో ఎస్వి యూనివర్సిటీ సంబంధించినటువంటి విద్యార్థి పరిషత్ ఒక సంఘటన కార్యదర్శిగా 84లో మొట్టమొదటిసారి నేను తిరుపతితో నా అవినాభావ సంబంధం ప్రారంభమైంది. అంటే ఒక 32, 33 సంవత్సరాల క్రితం మొట్టమొదటి ఇక్కడ వచ్చినప్పుడు గౌరవనీయులు రమణారెడ్డి గారు విశ్వ హిందూ పరిషత్లో వారి కార్యకర్తగా బాధ్యతలు ఉండేవారు. వారు చాలా యుక్త వయసులోనే ఈ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కంటే ముందే హిందూ ధార్మిక సంస్థలతో ఆయనకు అవినాభావ సంబంధం ఉండేది. అయితే యూనివర్సిటీలో విద్యార్థి పరిషత్ కోసం విద్యార్థి ఉద్యమానికి కూడా ఒక మంచి గైడెడ్ ఫిలాసఫర్ కావాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్లో అనేక మంది పెద్దలతో, ఇతరులతో, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళతో అందరితో మాట్లాడి వారిని విశ్వ హిందూ పరిషత్ నుంచి విద్యార్థి పరిషత్కు ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది.
ఆ తర్వాత ఈ జిల్లాలో ఎస్ యూనివర్సిటీ సంబంధించిన ప్రాంతంలో మొత్తం కోస్తా ప్రాంతంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీవీపీలో అనేక రకాల బాధ్యత నిర్వర్తించి వారు కేవలం ఓరియంటల్ రీసెర్చ్ సంబంధించినటువంటి లేదా సంస్కృతము ప్రాచీన గ్రంథాలు ఇవే కాకుండా విద్యార్థి ఉద్యమాలకు కూడా ఒక క్రియాశీలకమైనటువంటి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి. ఆ రకమైనటువంటి వారికి నాకు అభినవ సంబంధం దాదాపు 1984 నుంచి. ఆ రోజు ఎంతైతే చురుగ్గా ఉన్నారో రమణారెడ్డి గారు ఈరోజు కూడా అంతే చురుగ్గా ఉంటారు. నిరంతరం చురుగ్గా ఉండడం, నిరంతరం యాక్టివ్గా ఉండడం రమణారెడ్డి గారికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైన లక్షణం. ఎన్నడూ కూడా కొద్దిగా డల్గా కానీ లేకుంటే ఇనర్ట్గా కానీ లేకుంటే ఎప్పుడు ఒక స్తబ్దత అనేది కానీ ఎన్నడూ ఆయన లైఫ్లో నేను చూడలేదు. నాకు ఇంతకాలం నుంచి పరిచయం ఉన్నా కానీ. కాబట్టి నిరంతరం చురుగ్గా ఉండే లక్షణం భగవంతుడు రమణారెడ్డి గారికి ఇవ్వడం అనేది నిజంగా చాలా ఆనందదాయకమైన అంశం. ఎప్పుడు ఏదో రకమైనటువంటి యాక్టివిజంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇంతకుముందే మన పద్మనాభరావు చెప్పినట్టుగా ఇప్పుడు రిటైర్డ్ అనేది ఈ ప్రొఫెషన్లో ఒక 60 సంవత్సరాలు రిటైర్ కావాలి కాబట్టి రిటైర్ అవుతుంది తప్ప వారి వ్యక్తిగత జీవితంలో రిటైర్మెంట్ వారు అక్కడ ఫీలింగ్తో ఉంటారనేది నేను అనుకోను. ఆ తర్వాత కూడా ఇటువంటి అనేక రకాల యాక్టివిటీస్లో చాలా ఇంతకంటే చురుగ్గా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఏదైతే ఐడియాలజీ కోసం, ఏదైతే యాక్టివిటీస్ కోసం, ఏదైతే రీసెర్చ్ కోసం వారు ఇంతకాలం ఉన్నారో ఆ యాక్టివిటీస్లో ఇంతకంటే చురుగ్గా ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే దాంట్లో మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఏ రకమైనటువంటి అనుమానం దీంట్లో లేదు. ముఖ్యంగా భారతదేశం ఈరోజు మొత్తం ప్రపంచంలో కూడా భారతదేశ సంస్కృతి, భారతదేశం యొక్క సంప్రదాయాలు, భారతదేశం యొక్క విలువలు, భారతదేశం యొక్క ఫిలాసఫీ వేదాంతము, భారతదేశం యొక్క యోగా, భారతదేశం యొక్క ఆయుర్వేదం, భారతదేశం యొక్క మేధో సంపత్తి ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచంలో చాలా పెద్ద ఎత్తున గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి సమయం, చాలా గుర్తింపు వస్తున్నటువంటి సమయం మనం చూస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచం నలుమూలల కూడా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు, భారతదేశం యొక్క ప్రాచీన గొప్పతనం చాలా వేగంగా పోతున్నటువంటి ఒక అదృష్టకరమైనటువంటి సమయంలో ఈరోజు మనందరం ఉన్నాం. మనందరికీ తెలుసు, ఒకప్పుడు మనం ఏదైతే తాళపత్ర గ్రంథాల మీద రమణారెడ్డి గారు సుదీర్ఘకాలం రీసెర్చ్ చేసిండ్రో ఆ తాళపత్ర గ్రంథాలు అప్పటి సంబంధించినటువంటి భాషలు, అప్పటి సంబంధించినటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో దీనికి కాలం అనేది లేదు. అది రామాయణ మహాభారత కాలం కావచ్చు, రాజుల కాలం కావచ్చు, అక్కడి నుంచి వెళ్తే రామాయణ కాలం కావచ్చు, అక్కడి నుంచి వెనక్కి వెళ్తే వేదకాలం, మునులు మహర్షులు సాధన చేసినటువంటి కాలం, అంత వెనక్కి వెళ్తే ఒక కాలానికి అతీతమైనటువంటి విజ్ఞానం అనేది మన తాళపత్ర గ్రంథాల్లో లేకుంటే మన భారతదేశం సంబంధించినటువంటి ప్రాచీనత ఒక కాలానికి అందనంత దూరంగా ఆ లెక్కలు కూడా చేయలేనటువంటి క్యాలిక్యులేషన్లో మన యొక్క భారతదేశం యొక్క వైభవం అనేది అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి సమయం. ఈరోజు అట్లున్న బ్రిటిష్ వాళ్ళకంటే ముందు అనేక రకాల రంగాల్లో జగద్గురువుగా భారతదేశం ప్రపంచం మొత్తానికి అనేక రకాల నాలెడ్జి లేకుంటే సంస్కృతి సంప్రదాయాలు మొదలుకొని అది అన్ని రకాల టెక్నాలజీస్లో, శాస్త్ర విజ్ఞానంలో, మ్యాథమెటిక్స్లో లేకుంటే అన్ని రకాల రంగాల్లో, వైద్యంలో, విద్యలో, అనేక రకాల రంగాల్లో, అది ఖనిజ శాస్త్రము, లోహశాస్త్రము, విమాన శాస్త్రము, ఏ రంగం తీసుకున్నా కానీ వేద విజ్ఞానం ఇటువంటి అనేక విషయాల విషయం మనందరూ తెలిసిందే. మన దురదృష్టవశాత్తు ముస్లింల దురాక్రమణలు, బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనందరం బానిసలుగా ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ బ్రిటిష్ వాళ్ళ చేతిలో 200 సంవత్సరాలు గడపడం, ఆ తర్వాత వచ్చినటువంటి కాలంలో కూడా కొంతవరకు అభివృద్ధి చెందిన బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి మెకాలయ విద్యా విధానం నుంచి మనం బయటపడకపోవడం, అనేక కారణాలు కూడా ఇంకా భారతదేశం యొక్క ఒక పునర్వరవ స్థితిని మళ్ళీ మనం ప్రపంచంలో తీసుకురావడంలో కొంత వెనుకబడినాం. అయితే ఆ యొక్క బంధాల నుంచి బహుశా మనం విముక్తమైనమని చెప్పి ఈరోజు ప్రపంచంలో వాతావరణం కనుక చూస్తే మనకు కనపడుతుంది. మన విద్యారంగంలో, మన పుస్తకాల్లో, మన కళాశాల క్యాంపస్లో భారతదేశం గురించినటువంటి గొప్పతనం గురించినటువంటి శాస్త్రీయ విజ్ఞానం గురించి తక్కువ అనేక రకాల ధార్మిక సంస్థలు, అనేక రకాల ఆధ్యాత్మిక ఉద్యమాలు, అనేక రకాల భారతదేశానికి సంబంధించినటువంటి
వేద విజ్ఞానాన్ని తీసుకుపోయినటువంటి అనేక రకాల సంస్థలు ఏవైతే ఉన్నాయో మొత్తం ప్రపంచంలో ఒక విస్తృతంగా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను తీసుకుపోతున్నటువంటి ప్రత్యేక సందర్భం ఈరోజు ప్రపంచంలో కనపడడం మనందరికీ నిజంగా ఆనందం కలిగిస్తున్నటువంటి అంశం. అది సత్యసాయిబాబా కావచ్చు, మహేష్ యోగి కావచ్చు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు కావచ్చు, రామ్దేవ్జీ కావచ్చు, మాతా అమృతానంద మందిర్ సంబంధించినటువంటి ఫిలాసఫర్ సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, ఆ తర్వాత ఇటువంటి అనేక రకాల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక 200 పైగా దేశాలలో ఈరోజు ప్రపంచంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భారతీయుడు అంటే గౌరవించదగినటువంటి వాతావరణాన్ని ఈరోజు ఇండియన్ ఫిలాసఫీ సంబంధించిన ఒక ఇంపాక్ట్ అనేది ప్రపంచంలో మనం చూస్తున్నాం. నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో కార్యకర్తగా అనేక సంస్థల్లో పనిచేస్తూ దేశం మొత్తం తిరిగిన ఎక్స్పీరియన్స్ నాకుంది. అనేక విదేశాలకు పోయినటువంటి అనుభవం కూడా నాకుంది. దాంట్లోనే చాలా దగ్గరుండి రైల్వే స్టేషన్లలో, ఎయిర్పోర్టులలో, బస్సులలో చాలా ప్లేసెస్లో చూశాను. ఇండియన్ కల్చర్ యొక్క ఇంపాక్ట్ విదేశాల మీద మొదలుకొని స్వదేశంలో ఎట్లుందనేది నేను ప్రత్యక్షంగా అనుభవం చూశాను. చాలాసార్లు కలకత్తా రైల్వే స్టేషన్లో వచ్చేటప్పుడు పోయేటప్పుడు అనేక రకాల ప్లాట్ఫామ్స్ నేను ట్రైన్ ఎక్కి దిగాను. ఆశ్చర్యపోయేవాడిని. ఇస్కాన్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ ఇస్కాన్ మూమెంట్ సంబంధించినటువంటి అత్యద్భుతంగా భక్తి గీతాలు పాడుతూ విదేశస్తులు ధోవతి లేకుంటే ఇవన్నీ మన భారతీయమైనటువంటి వేషధారణతో అత్యద్భుతంగా సంగీతంతో కృష్ణుని యొక్క భక్తి గీతాలు రైల్వే స్టేషన్ కలకత్తా రైల్వే ప్లాట్ఫామ్లో పాడుతున్న సందర్భాలు నేను చాలాసార్లు చూశాను. నాకే అప్పుడప్పుడు ఒక నేను ధోతి కట్టడం నాకు అలవాటు కాలేదని చెప్పి నాకంటే కొన్ని ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉంటుంది. అప్పుడప్పుడు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన దేశం గురించి ఇలా ఉంటే మనం భారతదేశంలో ఇలా ఎందుకు ఉండలేకపోతున్నామని కూడా అప్పుడప్పుడు కొద్దిగా ఆశ్చర్యపోయే అట్మాస్ఫియర్ నేను చూశాను. రష్యా సంబంధించినటువంటి ఇస్కాన్ మూమెంట్లో నేను రష్యన్స్ కొద్దిమందిని కలిశాను. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ సంబంధించిన కొన్ని స్పిరిచువల్ సెంటర్స్ వెళ్ళినప్పుడు, ఇస్కాన్ మూమెంట్ సంబంధించిన టెంపుల్స్ వెళ్ళినప్పుడు రష్యన్స్లో కొద్దిమందితో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. అక్కడ అన్ని రకాలుగా ఒక 23-24 దేశాల వాళ్ళని చూశాను. ఒక ఇస్కాన్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి ఒక దాంట్లో ముఖ్యంగా రష్యన్స్లో చాలా వేగంగా ఇస్కాన్ మూమెంట్ కారణంగా చాలా వేగంగా హిందుత్వం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఏదైతే ఉంటే అది రష్యా. నవ్వుకుంటూ ఒక అతను నాకు అక్కడ చెప్పాడు, రష్యన్ అమ్మాయిలు భారతదేశం సంబంధించిన ఒక హిందూ అబ్బాయి ఎవరు చూస్తారని చూస్తుంటారు సార్, అటువంటి రష్యన్ అబ్బాయిని చేసుకోవడానికి వాళ్ళు రెడీ లేరు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ ఐడియాలజీ, హిందూ అనే అబ్బాయిని చేసుకుంటే మా జీవితం సార్థకమైతే ఫీలింగ్ రష్యన్ అమ్మాయిలో ఉంటారు. ఎవరైనా హిందూ అబ్బాయి కనుక కొద్దిగా వెనుకడిగేసి ఆ రష్యన్ అమ్మాయి చేసి ఆఫర్ను అయినా కనుక తిరస్కరిస్తే లేదా ఇంట్రెస్ట్ చూపెట్టకుంటే నీకేం కావాలో చెప్పబోయి కావాలని నేను ఇవ్వడానికి రాడున్నా, కానీ హిందూ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఈరోజు భారతదేశం యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది ఒక విశ్వవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి వేగంగా పోతున్నటువంటి సమయం ఇండియన్ ఫిలాసఫీ గురించి. మరి జూనియర్ పోల్డ్ రష్యాలో మాస్కోలో దాదాపు 700 కోట్లకు పైన ఖర్చు పెట్టి ఒక వేదాస్ మీద ఒక రీసెర్చ్ సెంటర్ ఇస్కాన్ నుంచి పెట్టారు. ఒక జర్నలిస్టు ఆయన అడిగాడు, ఏమైనా నువ్వు బై బర్త్ బ్రిటన్లో పుట్టావు, బై బర్త్ క్రిస్టియన్, నువ్వు నీ హెరిడిటరీ నీ యొక్క వంశ పారంపర్యం అంతా క్రిస్టియానిటీ కదా, ఈ యొక్క దాదాపు ఇంత పెద్ద డబ్బు నువ్వు వేదిక్ రీసెర్చ్ సెంటర్ కోసం ఎందుకు ఖర్చు పెట్టావని చెప్పి ఆయన అన్నాడు. ఆయన భగవద్గీత నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. భగవద్గీతలో ఉన్నటువంటి ఆత్మ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆత్మ అమరమైంది, ఆత్మ అందరిది ఒకటే. ఈ ఆత్మ సిద్ధాంతం నాకు ఎంత నచ్చిందంటే ఏ మత సిద్ధాంతం కూడా ఒక మనిషిని ఇంతగా కన్విన్స్ చేయలే, ఒక దుఃఖం నుంచి దూరం చేసేది, లేకుంటే చనిపోయినా మళ్ళీ నాకు ఒక పునర్జన్మ ఉంటుందనే ఒకటి విశ్వాసం. అందరి ఆత్మ ఒకటైనప్పుడు ఒకరినొకరు మనం ఎక్స్ప్లైట్ చేయొద్దు, ఒకరినొకరు దోచుకునే మనస్తత్వం నుంచి బయటపడడం, లేకుంటే దుఃఖమున్నా సుఖమున్నా సమానంగా ఆలోచించదగినటువంటి ఒక ధైర్యాన్ని, ఒక మానసిక సంతులనాన్ని ఇచ్చేటువంటి ఈ ఆత్మిక్ ఫిలాసఫీ ఏదైతే కృష్ణుడు చెప్పాడో అది బాగా నచ్చింది. దీనికోసం 700 కోట్లు కాదు 1000 కోట్లనే ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నా అని చెప్పి జూనియర్ పోర్ట్ చెప్పాడు. ఇట్లా మనం చూస్తూ పోతే ఈరోజు ఇండియన్ ఫిలాసఫీ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో వెస్టర్న్ కంట్రీస్ విపరీతంగా కనపడుతుంది. నేను అమెరికా పర్యటన పోయినప్పుడు చూశాను, చాలా చర్చిలలో భారతీయులకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంటాయి, చాలా చర్చిలలో యోగాసనాలు జరుగుతుంటాయి, చాలా చర్చిల్లో ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి ఇండియన్ కల్చరల్ మూమెంట్స్, కల్చరల్ షోస్ ఇవన్నీ కూడా చాలా చర్చిలు జరుగుతుంది. చర్చిలో పోయేవాళ్ళు లేదు,
చర్చిలో నెట్టికిస్తే మనం ఆ చర్చిలో అనేక రకాల భారతీయమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఇష్యూస్ను నేను చాలా అమెరికా సంబంధించిన చర్చిలో నేను కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం నేను చూశాను. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక చిన్న ప్రయోగం చేశారు. భారతీయ ఆలోచన విధానం, భారతీయ శాస్త్ర విజ్ఞానమైనటువంటి ఏదైతే యోగా ఉందో ఆ యోగాను మొత్తం ప్రపంచం మొత్తం స్వీకరించండి. ఇది ప్రివెంటివ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా రోగాల నుంచి లేకుంటే సంతులన నుంచి వైరస్ నుంచి భారతదేశాన్ని కాపాడే సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఇది. కాబట్టి ఈ యోగాను ఒక ఫిలాసఫీ కింద మొత్తం ప్రపంచం స్వీకరించిందని చెప్పినప్పుడు చాలా షార్ట్ టైంలో యునైటెడ్ నేషన్స్ లో యాక్సెప్ట్ అయింది. ఈరోజు మొన్న జరిగినటువంటి ఇంటర్నేషనల్ యోగా 21st ప్రోగ్రామ్ లో 200కు పైన దేశాలలో యోగా అనేది ఒక విశ్వవ్యాప్తంలో అద్భుతమైనటువంటి మూవ్మెంట్ అయింది. అది ఆయుర్వేద కావచ్చు, అది ఎటువంటి విషయాలైనా కావచ్చు. కాబట్టి ఈరోజు చాలా అదృష్టకర విషయం ఏంటంటే కేవలం ఫిలాసఫికల్ థింగ్సే కాదు, ఒక భగవద్గీత కాదు, ఇండియన్ సంబంధించిన యోగానే కాదు, భారతీయమైనటువంటి ఆరోగ్య శాస్త్రానికి ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఆయుర్వేదే కాదు, ఇటువంటి అనేక విషయాలు కూడా ఈరోజు ప్రపంచం మొత్తం ఆకర్షిస్తున్నాయి. బుద్ధుడు అదే రోజు ఇండియాకి సంబంధించినటువంటి మార్షల్ ఆర్ట్స్ కానీ భారతీయ సంబంధించిన యోగా విధానాలు కానీ బుద్ధుడు తన యొక్క శిష్యుల ద్వారా అనేక రకాల దేశాలకు తీసుకుపోయింది. ఈరోజు జపాన్ కానీ లేకపోతే ఇండోనేషియా కానీ చైనా కానీ అనేక దేశాల్లో భారతదేశ సంస్కృతి లేదా బుద్ధిజం యొక్క ఇంపాక్ట్ ఇవన్నీ ఉన్నాయంటే ఆ రోజు నుంచే మన ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి సంస్కృతి సంప్రదాయాల యొక్క సాంస్కృతిక విలువల యొక్క రిసీవింగ్ అనేది మొత్తం ప్రపంచం మొత్తం రిసీవ్ చేసుకున్న సమయం. రమణారెడ్డి గారు ఏదైతే ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఏదైతే వేద విజ్ఞానం ఏదైతే ఉందో, తాళపత్ర విజ్ఞానం ఏదైతే ఉందో అటువంటి తాళపత్ర విజ్ఞానాన్ని మొత్తం సమాజానికి తీసుకోవడం కోసం ఆయన యొక్క కృషి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది భారతీయమైనటువంటి ఆలోచన విధానం, భారతీయమైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో ఇది ఈ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సమాజం మొత్తానికి చేరడం కోసం ఆయన చేసిన కృషి ఒక అధిష్ఠించేటువంటి కృషి. ఎందుకంటే ఈరోజు ప్రపంచం సంబంధించినటువంటి అనేక రకాల ఆధునిక శాస్త్ర విజ్ఞానం సంబంధించిన అన్ని అంశాలు కూడా ఈరోజు తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వారు ప్రత్యేకంగా మలయాళ స్వామి ఆశ్రమంలో చిన్నప్పటి నుంచి వారికి మలయాళ స్వామి ఆశ్రమంతో వారికి వచ్చినటువంటి అనుబంధం ఏదైతే ఉందో ఆ అనుబంధం వాటిని అనేక రకాల తాళపత్ర గ్రంథాలకు సంబంధించిన లాంగ్వేజెస్ ఆ భాషలో నేర్చుకునే అవకాశాన్ని వారికి కల్పించడం, వారు దానిని ఒక జీవిత లక్ష్యం కింద ఆ యాక్టివిటీని వారు తీసుకొని భారతీయమైనటువంటి ఆలోచనను విశ్వవ్యాప్తం చేయడం కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి తప్పకుండా సాగించవలసిన అంశం. ఇది రిటైర్మెంట్ కాదు, రిటైర్మెంట్ తర్వాత కూడా ఇంతకంటే ఎక్కువ ఈ పరిశోధన కార్యక్రమాలు కానీ యాక్టివిటీలోని చురుగ్గా ఉండాల్సిందిగా రమణారెడ్డి గారు నేను ప్రత్యేకంగా కోరుతూ ఈ సందర్భంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ చూపిస్తున్నాను. అందరికీ నమస్కారం. వారికి అఖిల భారత విద్యార్థి పరిషత్తుతో RSS తో ఉన్నటువంటి సంబంధాలను రమణారెడ్డి గారితో వారికి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అనుబంధాన్ని తెలియజేశారు. ఇప్పుడు ప్రత్యక్ష రామానుజులైనటువంటి చతుర్వేది గారు మద్రాసులో చాలా గొప్ప ఆశ్రమాన్ని నిర్మించారు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక గంగా ఝరిలాగా ఉంటుంది. నేను 2-3 చరణాలలో వారు మాట్లాడుతుండగా చూశాను. ఆ గంగా ఝరికి మనం ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేదు కాబట్టి వారు దయచేసి సంగ్రహంగా క్లుప్తంగా సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని మనకు అందించి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాను. భగవత్ సంకల్ప జాతమైన ఈ ప్రపంచంలో జీవరాశులు 2 ప్రకారాలు అంటారు. సార్థ జీవనం, నిరర్థ జీవనం అని 2 రకంగా విభజించి పెద్దలు చెప్పారు. ఎవరు సార్థంగా జీవిస్తున్నారంటే 2 రకమైన కృషి చేస్తున్న వారు సార్థ జీవకులు అంటున్నారు. ఒకరు ఉద్యోగంలో అన్వయించిన వారు, ఇంకొకరు సేవలో అన్వయించిన వారు. వీరిద్దరు సార్థ జీవులు. మనకు ఉద్యోగం సేవ అంటే ఈ పదాల గురించి అందరికీ తెలుసు, కానీ ప్రతి ఒక్క మనిషి తన ఉద్యోగ జీవనంలో కానీ సేవా జీవనంలో కానీ ఉద్యోగ లక్షణం అంటే ఏమి, జీవన లక్షణం, మరి సేవా లక్షణం ఏమిటి, ఒక ప్రత్యక్ష గ్రంథ రూపంగా ఒక చలరూపమైన గ్రంథంగా ఒక శ్రీకోశాలయుక్తంగా వారు నిరూపించాలని పెద్దలు చెప్పారు. వాకింగ్ లైబ్రరీ అంటారు కదా, ఎన్సైక్లోపీడియా అంటారు. అట్లా శ్రీకోశాలయంగా వారు ఒక శ్రీకోశ రూపంగా అట్లా నిరూపించాలంటున్నారు. యోగం అంటే 6 రకమైన మనకు సంపత్తులు రావటమే యోగం అంటారు. యోగం అంటే 6 రకమైన సంపత్తులు: జ్ఞానము, శక్తి, జిజ్ఞాస, చికిత్స, పరిశ్రమ. ఈ 6 రకమైన సంపత్తులు చాలా అవశ్యపడతాయి. జ్ఞాన సంపత్తి అందరికీ తెలుసు,
చదువుతో కానీ, గ్రహణంతో కానీ, భగవత్ ప్రసాదంతో కానీ, ఆచార్య కరుణాకటాక్ష ఈషత్ వీక్షణంతో కానీ మనకు జ్ఞానం వస్తుంది. తర్వాత జ్ఞానం మాత్రం ఉంటే పనికిరాదు కాబట్టి దానికి చేస్తున్న ఒక శక్తి కావాలి. నాకు అన్ని తెలుసు, అన్ని చేయగలుగుతున్నానని ఒక అభిమానం రాకూడదు. ఇంకా మనము చదువుకోవాలని జిజ్ఞాస ఉండాలి, ఇంకా చేయాలని చికిత్స ఉండాలి. దీనికి చికిత్స జిజ్ఞాస మాత్రం ఉంటుంది. చేయాలి చేయాలని చెప్తూ ఉండకూడదు, చేయాలి, దానికి పరిశ్రమ ఉన్నారు. చేసేటప్పుడు ఎటువంటి నిర్బంధము మనకు విఘ్నం వస్తే కూడా దాని నుంచి బయటపడకుండా దాంట్లో స్థిరంగా ఉండే స్థైర్య భావానికి శ్రద్ధని పెట్టాలి. అందువల్ల యోగం అంటే దానికి పెద్దలు చెప్తున్న వ్యాఖ్యానం జ్ఞాన, శక్తి, చికిత్స, జిజ్ఞాస, పరిశ్రమ, శ్రద్ధ, సంపత్తి యోగ అన్నారు. దీంట్లో ఉద్యోగం